అందరికీ నమస్కారం. ఈ రోజు జిల్లా సాధనకై మేము కూర్చున్నాం ధర్నా కోసము. ఎందుకు చేస్తున్నామని ప్రజలు అవగాహన చేసుకొని ప్రతి ఒక్క నాయకులు మన నియోజకవర్గం 5 మెంబర్స్ కూడా అంటే నియోజకవర్గాలు మనకు 5 వస్తాయి కదా, అందరు కూడా ఎవరూర్లో వాళ్ళు ధర్నా చేస్తే మన చంద్రబాబు నాయుడు గారికి కళ్ళు కనిపిస్తాయేమో. మన ఆదోనిలో ఒకటే చేస్తా ఉంటే ఎవరికి చౌక ఎక్కదు, కంటికి కనిపించుకున్న విధంగా ఉంది మనము ఆదోని జిల్లా కోసం పోరాడడం. ఆదోని జిల్లా అయితే మనకు అన్ని విధాలుగా స్కూళ్ళు, హాస్పిటల్స్, మన మెడికల్ కాలేజ్ కానీ, మిగతా స్కూల్స్ కానీ, స్కూళ్ళల్లో టీచర్స్ కూడా లేరు. హాస్పిటల్ అంటే పెద్ద హాస్పిటలే లేవు. ఏది పోవాలన్నా మనం కర్నూలుకు పోవాలా. పిల్లలు డిఎస్సి ఏది చదవాలన్నా మనం కర్నూలులోనే పోయి చదువుకోవాలా. డబ్బు ఉన్న వాళ్ళైనా సరే, డబ్బు లేని వాళ్ళైనా సరే, అందరికీ కష్టంగానే ఉంది కర్నూలు జిల్లాకు పోవాలంటే. మనం ఆదోని నుంచి కర్నూలుకు పోవాలంటే 100 కిలోమీటర్లు. అందులో బస్సులు కూడా ఈ మధ్య కాలంలో అస్సలు అనుకూలంగా ఉండడం లేదు. కాబట్టి మన ఆదోని కర్నూలు జిల్లా అయితే మన 5 నియోజకవర్గాలకు బాగుంటుంది. ప్లస్ మనకు వలగుంద, లాస్ట్ మనం సిరుగుంప బార్డర్ అంటే కర్ణాటక బార్డర్ లో ఉన్నాము. మాకు కర్ణాటకకు అందుబాటులో లేము, కర్నూలుకు అందుబాటులో లేము, మధ్యన ఉన్నాం. కాబట్టి మాకు ఒక జిల్లా ఆదోని జిల్లా చేస్తే అన్ని విధాలుగా బాగుంటుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మున్సిపల్ చైర్మన్ సిహెచ్ లోకేశ్వరి. మనము మన ఆదోని జిల్లా అయితే కావాలని 15వ రోజు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. అదే విధంగా ఈ రోజు 15వ రోజు మరి ఆదోని మహిళా విభాగం అయినటువంటి మేమంతా కూడా ఈ దీక్షలో పాల్గొనడం జరిగింది. అంటే ప్రధానంగా ఆదోని జిల్లా కావాలని ఎందుకు అడుగుతున్నామంటే, అయ్యా ఆదోనిలో వెనకబడినటువంటి వెనకబడి ఉంది. ఆదోని చదువులో వెనకబడి ఉంది, ఉద్యోగాల్లో వెనుకబడి ఉంది. అదే విధంగా మరి రైతన్నలకు నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు. ప్రధానంగా ఇక్కడ ఈ నియోజకవర్గాలు 5 ఏవైతే ఉన్నాయో అధికంగా వలసలకు వెళ్తున్నారు. అందుకు మాకు జిల్లా కావాలని ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాము. అదే విధంగా ఈ రోజు గతంలో సెకండ్ ముంబైగా ఆదోనికి పేరుంది. మరి ఆ రోజు మిల్లులు, కొత్తారు మిల్లు అయితేనేమి, రాయలసీమ మిల్లు అయితేనేమి ఎంతో మందికి ఉపాధి కల్పించడం జరిగింది. అంటే ఆదోని అభివృద్ధి చెందాలంటే ముందుగా ఆర్థికంగా బలపడాలి. మరి కుటుంబాలు బలపడినప్పుడే ఆర్థికంగా బలపడతాము, అభివృద్ధి జరుగుతుంది. అందులో భాగమే మనకు రాయలసీమలు కానివ్వండి, రాయలసీమలో పనిచేసే వాళ్ళు దాదాపుగా మదిరి, ఇస్వి, కడితోట, గనేకల్లు, అదేవిధంగా రాయలసీమ మిల్లు, పర్వతాపురం, కింది కొట్టాల, పై కొట్టాల, ఆ ఏరియాలో ఆ ఊర్లలో ఉన్న దాదాపుగా అందులో వర్క్ చేసే వాళ్ళు. మరి ఆ విధంగా అప్పట్లో ఉన్నటువంటి జిన్నింగ్ ఫ్యాక్టరీస్ అయితే మేము చిన్నప్పుడు మరి ఎక్కడ చూసినా కూడా ఫ్యాక్టరీలు కలకల్లాడుతూ ఉండేవి. మరి రాను రాను అవన్నీ కూడా మూతపడడం వల్ల ఈ రోజు ఆదోని అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉందని మేము తెలియజేస్తున్నాం. అదే విధంగా ఈ రోజు పెద్ద హరివనం మండలం చేశారు, చాలా సంతోషం. పెద్ద హరివనం మండలం చేసేటప్పుడు మరి ఏదైతే కమిటీ ఉందో ఎవరిని సంప్రదించారు, పాలకులను సంప్రదించారా, ప్రజలను సంప్రదించారా, ఎవరి అభిప్రాయాలతో మండలాన్ని ఏర్పాటు చేశారని కూడా మేము అడుగుతున్నాం. ఎందుకంటే నిన్నటి దినమున మాకు పెద్ద హరివాణం వద్దు, పెద్ద హరివాణం మండలం వద్దు, ఆదోని మండలం ముద్దు అని చెప్పేసి నిన్నటి దినమున గౌరవ అన్నదమ్ములంతా కూడా మరి భవిష్యత్ కార్యాచరణ చెప్పడం జరిగింది. అంటే ఈ రోజు ఒక మండలం అనేది ఎన్నో గ్రామాలు కలయిక. ఇలాంటి మండలం ఇచ్చేటప్పుడు రోజు బయసికే కళ్ళు దాదాపుగా ఆదోని మీదుగా 30 కిలోమీటర్లు. అంటే ప్రజలు ఇబ్బంది పడకూడదు, ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మండలాలు విభజించినప్పుడు ఏ విధంగా మీరు ఈ రకంగా కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాం. అదే విధంగా మరి ఇలా అనేది ఈ రోజుది కాదు. మరి గౌరవ రెడ్డన్న గారు చెప్పినట్టు గాదిలింగన్న గౌడ్ గారు, అదే విధంగా రంగన్న గౌడ్ గారు అప్పట్లో పెద్దలు, గౌరవ పెద్దలే మరి జిల్లా గురించి మాట్లాడడం జరిగిందని చెప్పడం కూడా జరిగింది. అంటే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అయ్యా ఈ రోజు జిల్లా అడుగుతున్నామంటే ఈ రోజు ఆదోని ప్రజలంతా కూడా ఎవరో జేఏసీ కమిటీ వాళ్ళు కూర్చున్నారులే, మరి ఏదో వాళ్ళు సాయంత్రం పొద్దున్న నుండి సాయంత్రం వరకు కూర్చుంటారు, మాకెందుకులే అనుకోకుండా ఈ రోజు జిల్లా అనేది మన కోసం కాకపోయినా మన పిల్లల భవిష్యత్తు కోసం తప్పకుండా కావాలా. ఎందుకంటే పెద్దలంతా చెప్పినట్టు మరి మన ఆదోని చూస్తుండగానే హైదరాబాద్ అయిపోయింది జిల్లా, అదే విధంగా కర్నూలు జిల్లా అయిపోయింది, మద్రాస్ జిల్లా అయిపోయిందని చెప్తున్నారు. మరి మనం ఎందుకు వెనకబడి ఉన్నామంటే
మనమంతా కూడా ఐక్యత లేదనేది తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఒక గొప్ప అవకాశం వచ్చింది. మరి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మరి నాకు తెలిసి ఆదోని గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఆదోని జిల్లా కావాలనే కోరుకుంటారు. ఎవరు ఇష్టం లేకుండా ఉండరు, ఎవరు అవసరం లేకుండా ఉండరు అనేది కూడా నేను తెలియజేస్తున్నా. ఈ రోజు ఆదోనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరు మాకెందుకులే అనేది కాకుండా మరి ఈ రోజు ఆదోని 5 మండలాల ప్రజలు కూడా మీసాలు మెలేసి ఆదోని జిల్లాని తెచ్చుకునే బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దీక్షలో పాల్గొని మరి ఎంతో మనం చాలా వరకు చూస్తుంటాం. మరి ఈ రోజు మన పిల్లల భవిష్యత్తు కోసం 15 రోజులుగా ఇక్కడ దీక్షలు చేస్తుంటే ఆదోని ప్రజలు అయ్యా మీరు ఒక్క రోజు అందరూ కూడా ఆదోనిలో ఉన్న ప్రజలంతా కూడా వచ్చి తప్పకుండా జిల్లా కావాలని చెప్పి ఒక రోజు మరి అందరూ కూడా కలిసి మనం మంచి పోరాటాలు చేస్తే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నట్టుగా ఆ రోజు పెద్దలు చెప్పినట్టుగా ఈ రోజు పోరాడే సమయం వచ్చింది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి దీక్ష మన ఆదోని జిల్లా కోసం ప్రతి ఒక్కరు పోరాటం చేయాల్సిన టైం వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి మరి ఇక్కడ సంఘీభావం తెలిపి పార్టీలకు అతీతంగా వచ్చి చేయాలని చెప్పి గౌరవ పెద్దన్న మీనాక్షి నాయుడు అన్న గారు చెప్పారు, గౌరవ సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు చెప్పారు, అదేవిధంగా గౌరవ తిక్కారెడ్డి అన్న గారు చెప్పారు, గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు. మరి ఇంతమంది చెప్పినారు కాబట్టి ఒక రోజు అంటే ఈ రోజుకి 15 రోజులు అయ్యింది. దీన్ని ఇలాగే కొనసాగించి అంటే ఒక జేఏసీకి సంబంధించిన వాళ్ళ ఆధ్వర్యంలోనే వివిధ పార్టీల్లో కానివ్వండి లేదంటే ప్రజలు కానివ్వండి స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజు జిల్లా కావాలని కూర్చోవలసిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు శ్రీలక్ష్మి. చేసినటువంటి నాయకులకు, పత్రికా విలేకరులకు, మీడియా సోదరులకు, అలాగే మున్సిపల్ చైర్మన్ మేడం గారికి, నా తోటి సోదరీమణులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 15 రోజులు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ తరఫున. మాకు కూడా ఈ అవకాశం దొరికినందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆదోని గడ్డ మీద పుట్టినందుకు ఈరోజు ఆదోని యొక్క రుణం తీర్చుకోవడానికి కూడా ఈ అవకాశం మాకు వచ్చింది. కాబట్టి మేము చాలా సంతోషంగా ఈ రిలే నిరాహార దీక్షల్లో పాల్గొనడం జరిగింది. ప్రతి మహిళలు కూడా నడుం బిగించి మనం ప్రభుత్వానికి మన గొంతు చాటి మన ఆదోని జిల్లా కావాలి అని తెలియజేస్తే ముక్త కంఠంతో ఏకమత్యంతో మనము గొంతు విప్పి మాట్లాడినామంటే జిల్లా సాధించుకునేంత వరకు పోరాటం అనేది వెనకడుగు వేయమని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మనం ఆదోని జిల్లా అయితే విద్య పరంగా అయితేనేమి, వైద్య పరంగా అయితేనేమి, వ్యాపారులకైతేనేమి, రైతులకు ఏమైతేనేమి, ఇలా వలసలు మన ఆదోని నుండి కూడా బెంగళూరుకి, గుంటూరుకి చిన్న పిల్లలతో సహా చదువు సందలు లేకోకుండా ఆ పిల్లలు కూడా పనిలో వదులుతా ఉన్నారు. మళ్ళీ ఇలాంటి వెనకబడిన వర్గాలు ఆదోనిలో చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా దయతలిచి మాకు ఆదోని జిల్లా చేస్తే ఎంతో బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయ్యా, ఆదోని ప్రజలు ఏం పాపం చేసుకున్నారని మీరు జిల్లా చేయడానికి ఇంత వెనకాడుతున్నారో అర్థం కావడం లేదు. కాబట్టి ఇప్పటికైనా మీకు మా యొక్క బాధలు అర్థం చేసుకొని ఆదోని జిల్లా చేస్తే మాకు మేలు అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భవిష్యత్తు గురించి ఆలోచించాలి. మన పిల్లలు ఎంతమంది వేరే ఊర్లకు వెళ్ళి వేరే దీనికి వెళ్ళి అవసరాలు పడుతున్నారు. ఉద్యోగాలు లేక ఎంతమంది మొన్న కర్నూలు డిస్ట్రిక్ట్ లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది అయినారు, మన ఆదోని నుంచి అప్లై చేసిన వాళ్ళకి రాలేదు. ఇలా ఎంతమందికి బాధపడుతున్నారు తెలుసా? ఈ బాధలన్నీ పోవాలి అనంటే మనకు ఆదోని జిల్లా రావాలి. ఆదోని ప్రజల బాధలు పోవాలి అంటే ఆదోని జిల్లా వచ్చిందంటే బాధలు పోతాయి. ఒక కలెక్టర్ ఆఫీస్ వస్తుంది, సూపరింటెండెంట్ పోలీస్ వాళ్ళది వస్తుంది, ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చదువు విషయంలో అన్నిట్లో ముందు ఉంటుంది. అందుకే ఆదోని ప్రజలందరూ మీ ఇష్టంతో వచ్చి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి సంఘీభావం తెలిపి మీరందరూ కూడా మనం వచ్చే వరకు ప్రయత్నం చేయాలి, వదలకూడదు. మేము ఏమనుకున్నామంటే
చంద్రబాబు నాయుడు ఒకవేళ మన ఆదోని జిల్లా ప్రకటించకపోతే మేము ఆడవాళ్ళందరూ పోయి అమరావతిలో పోయి కూర్చొని నిరాహార దీక్ష చేస్తాం. ఇది మటుకు గ్యారంటీ. చూడండి, మీరు ఆడవాళ్ళు, అమ్మ తల్లులారా, మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరందరూ మాకు సపోర్ట్ చేయండి. మేము ముందుండి మేము నడిపిస్తాం, మాకు సపోర్ట్ చేయండి. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకందరికి నాకు నమస్కారాలు. కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి మా మహిళా మనులకు అలాగే మీడియా సోదరులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దీక్షా శిబిరానికి మా మహిళందరూ విచ్చేసిన కారణం ఏంటంటే ఆదోని జిల్లా అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. జిల్లా అవ్వాలనే ఉద్దేశం అయితే అందరికీ ఉంది, కానీ ఎవరు జిల్లా చేయడానికి సిద్ధంగా అయితే లేరు. ఆదోని ఎంత వెనుకబడి ఉందంటే సెకండ్ బాంబేగా పేరుగాంచిందే తప్ప ఆదోనిలో ఎటువంటి సదుపాయాలు లేవు. విద్య కానివ్వండి, వైద్యపరంగా కానివ్వండి, ఉపాధి పరంగా కానివ్వండి, ఎంతో వెనుకబడి ఉంది. అందుకే ఈ మా మహిళా మనులందరూ కాకుండా ఆదోని ప్రజలందరూ కూడా ఐక్యమత్యంగా కలిసి మన ఆదోని జిల్లా సాధించుకోవాలి. ఆదోని జిల్లా చేయడానికి నిరాకరిస్తే మా మహిళా మనులందరూ కూడా ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధమవుతామని తెలియజేసుకుంటున్నాము. అలాగే మన ఆదోని పట్టణ ఎమ్మెల్యే సార్ గారికి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారికి కూడా వరకు ఈ వాళ్ళ దృష్టి వరకు కూడా తీసుకెళ్లి ఆదోని జిల్లా సాధించుకోవాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆదోని జేఏసీ దీక్షా శిబిరానికి విచ్చేసిన పత్రికా విలేకరులకి, తోటి మహిళా మనులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. 15వ రోజు దీక్ష జయప్రదంగా జరిగిస్తున్నాము. ఆదోని స్థానికంగా ఆదోనిలో ఉండే ప్రతి ఒక్కరూ ఆదోని జిల్లా గురించి ఆలోచించాలి, అభివృద్ధి గురించి ఆలోచించాలి. ఎందుకంటే ఏ ఒక్కరు సొంతం కాదు కాబట్టి ఆదోని జిల్లా అయితే ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని మేము మహిళలుగా కదిలి వచ్చి దీక్షను జయప్రదం చేస్తున్నాము. అలాగే స్థానికంగా ఉండే ప్రతి వారు ఆలోచించాలని కోరుకుంటున్నాము. ఏదో ఒక్కరోజు దీక్ష చేసి ఇది పెద్దల నాయకులందరినీ కదిలించాలి. ఆదోని వెనకబడి ఉంది. ఆదోని సెకండ్ బొంబాయిగా పేరుగాంచింది, కానీ ఏ సదుపాయాలు లేవు. రోడ్లు అయితే నామమాత్రంగా, రోడ్లు చాలా ఇరుకుగా ఉన్నాయి. జనాభా రోజు రోజుకి పెరిగిపోతుంది. కమిటీలు ఉన్నాయి, కానీ ఇక్కడ బ్రిడ్జి కూడా అంత మాత్రంగా ఉంది. దయచేసి పాలకులు ఆలోచించాలి. ఆదోని జిల్లాగా ప్రకటించడానికి మీకేమిటి అభ్యంతరం అని మహిళా మనులుగా మేము ప్రశ్నిస్తున్నాము. దయచేసి పాలకులందరూ మీరు ఆలోచించాలని కోరుకుంటున్నాము. మహిళలుగా మేము ఇక్కడ దీక్షలో కూర్చున్నామంటే మీ ఎంత ఆదోని వెనకబడిందో మీరు ఆలోచించాలి. ఆదోని ప్రకటించడానికి ఏం అభ్యంతరాలని మేము నాయకులను ప్రశ్నిస్తున్నాము. ప్రతి ఒక్కరు స్థానికంగా ఉండే ప్రతి వారు దీక్షను జయప్రదం చేయాలి. ప్రతి ఒక్కరు ఒక రోజు కేటాయించుకొని దీక్షను జయప్రదం చేయాల్సిందిగా మేము కోరుచున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారములు. ముందుగా ఇక్కడికి విచ్చేసిన నా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు నా హృదయపూర్వక, జాయింట్ కమిటీ వాళ్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆదోని జిల్లాగా ఎందుకు చేయకూడదన్న ఆలోచన వాళ్ళకి ఎందుకుందో నాకు తెలియదు, కానీ ఆదోని జిల్లా అయితే మనకు, మన వెనకటి తరమైన పిల్లలకు ఎంత ఉపయోగమని ఆలోచన చేసే ఈరోజు మహిళలు కానీ, ఇంకా స్టూడెంట్లు కానీ, టీచర్స్ కానీ, న్యాయవాదులు కానీ ఇంతమంది ఎందుకు పోరాడుతున్నారంటే వాళ్ళ కోసం కాదు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, రాబోయే తరాల కోసం. అది దృష్టిలో పెట్టుకొని సీఎం గారు, ఈ కూటమి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని మా ఆదోని జిల్లాగా చేస్తే ప్రతి ఒక్కరూ ఎంతో ఉపయోగకరంగా పిల్లల భవిష్యత్తుల గురించి ఆలోచించి చాలా ప్రయోజనాలు, ఒక చదువు విషయం కానీ, ఇప్పుడు ముఖ్యంగా సార్ చెప్పారు, హాస్పిటల్కి వెళ్తే ఏదైనా ఎమర్జెన్సీ అంటే కర్నూలు జిల్లాకు పోండి అని చెప్పేస్తారు. అది ఉండకుండా మాది ఇది చుట్టుపక్కల ఉండే పల్లెటూర్లకు కూడా ఆదోని చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. మాది పక్కన చాగి విలేజ్, ఇక్కడికి వస్తాము ఎమర్జెన్సీగా. ఇక్కడ ఏం చెప్పేశారు, లేదు మా చేత కాదు కర్నూలు జిల్లా తీసుకొని పోండి అంటున్నారు. ఇదే ఆదోని జిల్లాగా అయితే ఒక గర్భిణి గాని, ఒక చిన్న పిల్లలు గాని అన్ని రకాల సౌకర్యాలు మాకుంటాయన్న ఆశతోన ప్రతి మహిళని కోరుకుంటున్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా ఆదోని జిల్లాగా ప్రకటించాలని కోరుకుంటూ కూటమి పెద్దల్ని, అలాగే మిగతా
ఇప్పుడు మొన్న మాకు అరివాణం మండలం చేసినారు. మా 3 గ్రామాలు తీసుకొని పోయి అరివాణం మండలం తీసుకొని పోయి పెట్టినారు. మాకు ఇది 10 కిలోమీటర్లు సార్. ఆదోని మండలం అయితే అది 35 కిలోమీటర్లు. పోవడానికి రావడానికి ఏం లేదన్నా మాకు దగ్గర 20 కిలోమీటర్లు అవుతుంది. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్కసారి ప్రజల గురించి, పల్లెల్లో జనాల గురించి, రైతుల గురించి, మహిళల గురించి ఆలోచిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచన చేసి పెద్దలందరూ కూర్చొని నిర్ణయించుకున్నప్పుడు అన్ని విషయాలు క్లారిఫికేషన్ చేసుకొని చేస్తే బాగుంటుందని మా ఆశ. ఆదోని జిల్లా కోసం కూడా కుల మత భేదం ఏదీ లేకుండా పార్టీలకు అతీతంగా అందరూ పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఆదోని జిల్లాగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆదోని జిల్లా ఆదోని జిల్లా ఆదోని జిల్లా కావాలి, ఆదోని జిల్లా కావాలి, కావాలి కావాలి, ఆదోని జిల్లా కావాలి, కావాలి కావాలి, ఆదోని జిల్లా కావాలి. సాధిద్దాం సాధిద్దాం, ఆదోని జిల్లా సాధిస్తాం. ఇదే అండి మా మహిళా లోకం అంటే ఇంత స్ట్రాంగ్ గా ఉంటుంది. మనం ఇది చూపించుకోవాలి. ఇంకొకటి ఏమంటే మేము 5 గంటల వరకు పాపం వాళ్ళు రిలే నిరాహార దీక్షలో వచ్చి పాల్గొంటామని ఎన్నో పనులు ఉంటాయి ఆడవాళ్ళకి నార్మల్ గానే. కానీ అన్ని పనులు బతికించి మరి పక్కన పెట్టి మరి ఈ రోజు మనకు వచ్చారు. ఈ స్ఫూర్తిని తీసుకొని వేరే ఇంకా మహిళా మండలీలు గాని వేరే వర్గాలు ఉన్నాయండి, చాలా ఉన్నాయి మనకు ఆదోనిలో. ఇప్పుడు ఎన్జిఓస్ అనివ్వండి, అందరూ మనకు మహిళా న్యాయవాదులు అనండి, అందరూ మేము సైతం అంటున్నారు. సో ఇదే స్ఫూర్తితో అందరూ బయటికి వచ్చి మనం ఒక్కొక్క రోజు మనం చేస్తా పోతే మనకు ఆదోని రావడం చాలా దూరం లేదండి. చాలా తొందరలో మనము ఆదోని జిల్లా ప్రకటించిన రోజు చాలా తొందరలో వస్తుంది. సో నిజంగా ఈ రోజు మా జేఏసీ నుంచి మీ అందరినీ మళ్ళీ స్వాగతం పలుకుతున్నానండి. ఇదే స్ఫూర్తి అందరిలో నింపాలి. ఈ రోజు మీ స్ఫూర్తి ప్రతి ఒక్క మహిళలో, మన ఆదోనిలో ఉండే మహిళా లోకాన్ని అందరినీ లేపాలని నేను కోరుకుంటున్నానండి.